హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీ జోన్ ఛానల్. సో మనకి రీసెంట్గా హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలజీ అండ్ న్యూ మెటీరియల్ సంస్థ ద్వారా ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది మనకి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక అనుబంధ సంస్థ అయినటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ సంస్థ ద్వారా ప్రజెంట్ మనకి ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో మేజర్గా సర్ఫేస్ ఇంజనీరింగ్, సెరామిక్స్, పౌడర్ మెటాలజీ అండ్ లేజర్ ప్రాసెసింగ్ మెటీరియల్ సంబంధించినటువంటి డిజైన్ అనేది చేయడం జరుగుతోంది. సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్తో పాటు చెన్నై నగరంలో ఉన్నాయి. సో ప్రజెంట్ మనకి హైదరాబాద్లోని సంస్థ ద్వారా మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కావచ్చు, అలాగే టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి, అలాగే శాలరీ డీటెయిల్స్ ఏంటి, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఎగ్జామినేషన్ ప్రాసెస్ కావచ్చు, తదితర పూర్తి సమాచారాన్ని వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే ఇంటర్నేషనల్ అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటాలజీ అండ్ న్యూ మెటీరియల్స్, సో హైదరాబాద్ కార్యాలయం ద్వారా మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నికల్ స్టాఫ్. సో ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకి ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్లో లాస్ట్ డేట్ గమనించినట్టయితే మనకి 26 ఆగస్ట్ వరకు అవకాశం ఉన్నది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. సో మనం ఒక్కొక్క పోస్ట్ వారీగా మనం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీ గమనించినట్టయితే 5 వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి. సో మనకి అడ్మినిస్ట్రేటివ్ కానీ, హెచ్ఆర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానీ, స్టోర్స్లో కానీ 3 వేకెన్సీస్ అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. అలాగే డైరెక్టరేట్, సెక్రటరేట్ కానీ మరియు డెస్క్టాప్ పబ్లిషింగ్ సంబంధించి ఒక్కొక్క పోస్ట్ అనేది రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో క్యాస్ట్ వైజ్గా కేటగిరీ వైజ్గా మనకి రిజర్వేషన్ కూడా అప్లికేబుల్ అవుతుంది. అలాగే ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే మనకి 7th CPC ప్రకారం మనకి 57,960 రూపీస్ మనకి అప్రాక్సిమేట్గా బేసిక్ పే అనేది నిర్ణయించడం జరిగింది. సో దాంతోపాటు ఇతర అలవెన్సెస్ కూడా మనకి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కనుక కంపల్సరీ ఇతర అలవెన్సెస్ కూడా మనకి ఉంటాయి. అలవెన్సెస్ ఏంటనే మనం చూద్దాం. సో అలాగే ఏజ్ లిమిట్ గమనించినట్టయితే ఈ ఉద్యోగానికి సంబంధించి ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 28 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే యాజ్ ఫర్ కేటగిరీ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓబీసీకి, SC/STకి 5 ఇయర్స్ ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ డిసేబిలిటీ వాళ్ళకి 10 ఇయర్స్ అలా ఉంటుంది. సో ఇవన్నీ మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గమనించినట్టయితే ఇవన్నీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకున్నటువంటి ఉద్యోగాలు. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ అని, అవుట్సోర్సింగ్ అని కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ సంబంధిత ఉద్యోగానికి సంబంధించి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ఉద్యోగాలను అయితే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ గుడ్ అకాడమిక్ రికార్డ్. సో ఎనీ డిగ్రీ అంటే ఏదైనా డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలా అని చెప్పేసి ఇక్కడ మనకి నోటు కూడా ఉంటుంది, మనకి క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. ఎనీ డిగ్రీ అంటే ఇక్కడ బేస్డ్ అపాన్ సబ్జెక్ట్స్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, గుడ్ అకాడమిక్ రికార్డ్ అంటే మేబీ ఫస్ట్ క్లాస్ డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ లోయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ విత్ స్పీడ్ ఆఫ్ డిక్టేషన్ 80 words per minute. హయ్యర్ గ్రేడ్, లోయర్ గ్రేడ్ కూడా టైపింగ్ స్కిల్స్ అయితే రిక్వైర్మెంట్ ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని సంబంధిత విభాగంలో, అంటే ఇందాక మనం అడ్మినిస్ట్రేటివ్ కానీ, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, స్టోర్స్, పర్చేజ్, సెక్రటరియల్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్, 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది ఈ ఉద్యోగానికి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి అడిషనల్ డిజైరబుల్ స్కిల్ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకి అడ్మిన్ సెక్షన్లో కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ వర్క్తో పాటు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వర్క్ కూడా మనం చేయాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి వర్క్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ అడగడం జరిగింది. సో నెంబర్, పోస్ట్ కోడ్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించి ఇవన్నీ.
సో ఇక టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఖాళీలు గమనించినట్టయితే 7 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో కూడా మనకి రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. సో ఇక ఈ జాబ్ సంబంధించి పే స్కేల్ గమనించినట్టయితే 69,120 రూపీస్ అయితే మనకి బేసిక్ పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాంతోపాటు ఇందాక చెప్పినట్టు అడిషనల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 30 ఇయర్స్ వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ ఎగ్జామ్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ గమనించినట్టయితే కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం ద్వారా, అలాగే స్కిల్ టెస్ట్ సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించి ట్రేడ్ కానీ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ఉద్యోగాలని భర్తీ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే బీఎస్సీ ఫిజికల్ సైన్స్, సో దాంట్లో కూడా కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్, లేదంటే 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్, మెకానికల్, మెటలాజికల్ ఇంజనీరింగ్ ఎనీ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పోస్టుల వారీగా కూడా ఏ ఏ స్టడీ చేసిన వారికి ఎన్ని పోస్టులు అలొకేట్ అయినాయి క్లియర్గా మనం ఇక్కడ టేబుల్లో గమనించవచ్చు. కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ వాళ్ళకి 1, సివిల్ వాళ్ళకి 1, అలాగే మెకానికల్ డిప్లొమా చేసిన వాళ్ళకి 3 పోస్టు, మెటలాజీ వాళ్ళకి 2 పోస్టు, టోటల్గా 7 వేకెన్సీస్ అయితే టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి ఫిల్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక 3వ పోస్ట్ అయినటువంటి టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి మనకి 3 వేకెన్సీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో వీరికి సంబంధించినటువంటి పే స్కేల్ గమనించినట్టయితే బేసిక్ పే వచ్చేసి మనకి 51,300 రూపీస్ అనేది మనకి అప్రాక్సిమేట్లో పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇతర అలవెన్సెస్ కూడా ఈ పోస్ట్ కూడా మనకి లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పోస్ట్ కనుక మనం ఏజ్ లిమిట్ గమనించినట్టయితే 28 ఇయర్స్ మనకి ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే ఈ పోస్ట్ కూడా మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ రిక్రూట్మెంట్ గమనించినట్టయితే కాంపిటేటివ్ అంటే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా మరియు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక ఈ ఉద్యోగానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మెట్రికులేషన్ ఆర్ 10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్, దాంతోపాటు 2 ఇయర్స్ ఫుల్ టైం ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్, ఎందుకంటే ఇవన్నీ టెక్నీషియన్ జాబ్స్ కనుక సంబంధిత విభాగంలో వెల్డర్ కావచ్చు, టర్నర్ అని, ఎలక్ట్రీషియన్. సో ఈ ఉద్యోగానికి సంబంధించి ప్రజెంట్ అయితే ఖాళీలు ఉన్నాయి కనుక ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి అలాగే ఐటీఐ కంప్లీట్ అయినటువంటి క్యాండిడేట్స్, దాంతోపాటు 3 ఇయర్స్ టెక్నికల్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. ఒకవేళ పనిచేస్తే బెటర్, ఇండస్ట్రీకి సంబంధించి R&D ల్యాబొరేటరీకి సంబంధించినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్గా గమనించవచ్చు. వెల్డర్ సంబంధించి ఒక పోస్ట్ ఉంది, అలాగే టర్నర్ సంబంధించి ఒకటి, ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి పోస్ట్ ఒకటి ఖాళీ ఉంది. సో 3 పోస్టులు టోటల్గా మనకి టెక్నీషియన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ దాంతోపాటు గుడ్ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి అయితే అడగడం జరిగింది. అలాగే మల్టీ టాస్కింగ్ కేపబిలిటీ కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి జాబ్ డిస్క్రిప్షన్ కూడా మనకి వర్క్ ఎలా ఉంటుందనేది కూడా ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా ఇలా నోటిఫికేషన్, దాంతోపాటు ఇక్కడ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించి ఇవన్నీ ఎంట్రీ లెవెల్ పోస్టు కనుక వీటికి హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే పీజీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి వీలే అని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అంటే 10th పాస్ అయ్యి ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ టు అప్లై, బట్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు టెక్నికల్ డిగ్రీస్ లైక్ బీటెక్, ఎంటెక్ చేసినటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, పీజీ, ఎంఈ, ఎంఎస్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోవడానికి వీలే అని చెప్పేసి అయితే ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మనకి వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ క్లియర్గా మనం చూడొచ్చు. సో www.arci.res.in కెరీర్స్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే మనకి ఆటోమేటిక్గా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కావచ్చు, ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి ఇందాక శాలరీ విషయంలో చెప్పినప్పుడు బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ కూడా లభిస్తుంది. దాంతోపాటు ఇతర అలవెన్స్లు అని చెప్పేసాం. అదర్ అలవెన్సెస్ గమనించినట్టయితే మనకి సో న్యూ పెన్షన్ స్కీమ్ ఆధారం కావచ్చు, గ్రాట్యుటీ ఇన్సూరెన్స్ అని, మెడికల్ రియంబర్స్మెంట్ కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సెస్ కావచ్చు, లీవ్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఇలా చాలా రకాల అలవెన్సెస్ అయితే లభించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ కూడా గమనించినట్టయితే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాంక్ నేమ్ వచ్చేసి కెనరా బ్యాంక్, మనకి అకౌంట్ నెంబర్ ఇక్కడ నోట్ చేసుకోవాలండి, ఐఎఫ్సి కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీ ఉన్నది. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ కానీ, పీడబ్ల్యూడీ కానీ, ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి 300 రూపీస్ మనకి అప్లికేషన్ ఛార్జెస్ అనేది ఉన్నది. అప్లికేషన్ ఫీ అనేది పే చేసిన తర్వాత మనకి ఆన్లైన్లో ఫర్దర్గా అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవడానికి ఉంది. సో ఇక్కడ ఈ ఫీ పేమెంట్ కూడా మనం చేయడానికి 26th ఆగస్ట్ వరకు అవకాశం ఉంది. సో ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కూడా మనకి ఇదే డేటు.
26 ఆగస్టు 2024 వరకు మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ఫీ పేమెంట్ చేయడానికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది ఒకవేళ జాబ్ సెలెక్ట్ అయినైతే మనకి సొంత రాష్ట్రంలో మన జాబ్ వేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కనుక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి అప్లై చేసుకునే ముందు కంపల్సరీ. ఎందుకంటే ఇక్కడ చాలా కండిషన్ బేస్డ్ పైన ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ అనేది. ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయండి. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.